వెల్కమ్ టు ద బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజు వేడుకలు అంటే ఏం చేస్తారు? ఇంట్లో ఉంటారు, కార్యకర్తలతో ఉంటారు, లేదు పార్టీ అధినేతతో ఉంటారు, ఆలయానికి వెళ్తారు, ఏదో కార్యక్రమాలు ఉంటాయి ఇన్ జనరల్గా జరిగేటువంటిది. కానీ కొంతమంది దానికి అతీతంగా పుట్టినరోజైనా ఏదైనా సరే నా పనిని ఆయన ముందు చేయాలి అనేటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. దాంట్లోకి వస్తారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. ముందుగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఆయన కూడా ప్రతిరోజు కార్యకర్తలతోటి, ప్రతి ఉదయం కూడా కార్యకర్తలతోటి మొత్తం పాలకొల్లు నియోజకవర్గంలో తిరుగుతూనే ఉంటారు, అందరికీ తెలిసినటువంటిదే. అందులోని ఇప్పుడు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఒక పక్కన పోలవరం, ఇంకో పక్కన వెలిగొండ, ఇంకో పక్కన మొత్తం అన్ని ప్రాజెక్టులకి సంబంధించినటువంటివి చీఫ్ ఇంజనీర్లతోటి, ఇరిగేషన్ ఆఫీసర్స్ తోటి అందరితోటి ఆయన డిస్కస్ చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, డబ్బులు కావాలి ప్రాజెక్టులు అంటే ఆర్థిక మంత్రి పయ్యావుల కేసుతో మాట్లాడుకోవాలి, ఇన్ని రకాలు. ఇది కాకుండా మళ్ళీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ నడిపిస్తూనే ఉండాలి. సో అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఈయన పుట్టినరోజుకి ఇందాక అనుకున్నట్టుగా కావాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి పాలకొల్లు నియోజకవర్గంలో ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి వాళ్ళ సన్మాన కార్యక్రమాలు లేదంటే సెలబ్రేషన్ కార్యక్రమాలు ఏదో పెట్టుకోవచ్చు, కానీ అవి ఏమీ లేవు. ఎక్కడున్నారో తెలుసా? వెలిగొండ సొరంగంలో, వెలిగొండ ప్రాజెక్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసేశారో, ప్రాజెక్టు పూర్తయిపోయింది అని, అక్కడ పూర్తిగా లేదు, ఏమీ లేదు. ఆ సొరంగంలో దాదాపు 19 కిలోమీటర్లు 22 కిలోమీటర్ల లోపలికి ఆ సొరంగంలో ఆయన వెళ్ళి రాత్రంతా ప్రయాణించి ఆయన పుట్టినరోజుకి ఆయన రాష్ట్రానికి సంబంధించి ప్రజలకి పని చేస్తూ ఉన్నారు. పండగ చేసుకోవాలి. ఒకసారి మీరే చూడండి. స్టోన్ కొద్దిగా ఉండేది అసలు పడిపోయింది చేసుకోవచ్చు సార్, బట్ అది అట్లా పడుతూ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. టెంపరేచర్ కూడా వచ్చేదాన్ని దీనివల్ల మీకు 2 రకాల ప్రాబ్లం వచ్చింది. మీకు మనం పని చేసుకోవడానికి కూడా వెంటిలేషన్ కూడా లేదు, ఓన్లీ వన్ సైడే ఉంది. దానివల్ల ఇక్కడ పని చేయడం కూడా కష్టం వస్తుంది. అదే కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్. ఇప్పుడే మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ, ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. అందుకే నిమ్మల రామానాయుడు గారు లాంటి నేతలు చాలా అరుదు. అలాంటి వాళ్ళే ఎక్కువ కావాలి. ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలి అనేది ప్రజలు కోరుకుంటున్నటువంటి మాట. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.